హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత మనకి హైకోర్ట్ నుంచి ఎవరికీ తెలియలేని మనకి అసిస్టెంట్ పోస్టులయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదలైతే అయిందనమాట. అయితే ఒక నోటిఫికేషన్‌కి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ యొక్క జాబ్‌లో జాయిన్ అయితే గనక మీ యొక్క స్టార్టింగ్ సాలరీ వచ్చేసి నియర్లీ మీకు 40,000 ప్లస్ అనేది స్టార్టింగ్ అయితే ఉంటుంది. మీరు అట్ ద టైమ్ ఆఫ్ హైర్ పొజిషన్ దగ్గరికి కానీ లేదంటే మీకు అలాగా ఎక్స్‌పీరియన్స్ అనేది పెరిగే కొద్దీ అలా మనకి సర్వీస్ అనేది పెరిగే కొద్దీ మీకేంటంటే 1,00,000 వరకు అనేది మనకి అట్ లాస్ట్‌కి అనేది మనకి ఎళ్ళడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇక్కడ వీళ్ళు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి? నోటిఫికేషన్ ఏంటి? ఏజ్ లిమిట్ ఎంత? సాలరీ ఎంత? ఏం పోస్టులు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అంతా ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానెల్స్ కూడా ఫాలో అవుతుండండి. మనం ఏంటంటే డెడికేటెడ్‌గా గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, కెరియర్ గైడ్ వీడియోస్ కోసం సెపరేట్ ఛానెల్, కెరియర్ గైడ్ క్లాసెస్ కోసం క్లాసెస్ దాంట్లో ఏంటంటే మనకి బేసిక్‌గా పైథాన్‌కి సంబంధించింది గాని, ఏదైనా మనకి కోడింగ్ రిలేటెడ్‌ది అలాగే మనకి గవర్నమెంట్ తాలూకా రిలేటెడ్ మనం క్లాసెస్ అనేవి అక్కడ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో మనం ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. ఆల్రెడీ మన పైథాన్ సీరీస్ అనేది రన్నింగ్ అయితే అవుతుంది. ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ అనేవి అప్‌లోడ్ చేయడమే జరిగింది. వీళ్ళు అక్కడ చెక్‌ఔట్ చేయండి. అలాగే మనకి గైడ్ ఛానెల్ చూసుకుంటే మనకేంటంటే ఒక పోస్ట్‌కి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎలా అప్లై చేయాలి? ఎలాగ మనకి క్వాలిఫికేషన్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఏమేమి సిలబస్? ఇలా బేసిక్‌గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, వాటిలో కూడా మీరు చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇంకోటి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ ఏంటంటే మీకు ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి డైలీ వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇక లేచకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్ కలిపితే ఇక్కడ క్లియర్‌గా చూడండి మనకేంటంటే, మనకి గ్రూప్ సి మనకి అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ అని చేసుకుంటున్నారు. టోటల్‌గా మనకి 68 వేకెన్సీ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ అని చేసుకుంటున్నారు. మనకి దీనికి సాలరీ గాని చూసుకుంటే 25,000 ప్లస్ అనేది మనకి స్టార్టింగ్ అయితే ఉంటుంది. వితౌట్ అలవెన్స్ గుర్తుపెట్టుకోండి. 7th పీఆర్‌సీ ద్వారా వీళ్ళైతే మనకి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి అప్రాక్సిమేట్‌లీ మనకేంటంటే స్టార్టింగ్ మీకు మీ చేతిలో 40,000 ప్లస్ అయితే ఉంటుంది. అట్ లాస్ట్‌కి వచ్చేసరికి మీకేంటంటే 1,00,000 అనేది బేసిక్‌గా రావడం అయితే జరుగుతుందనమాట. అయితే టోటల్ పోస్టులు గాని చూసుకుంటే మనకేంటంటే అండర్‌కి వచ్చేసి 29, ఎస్సీకి వచ్చేసి 11, ఎస్టీకి వచ్చేసి 1, అలా మనకి ఎక్స్‌ట్రీమ్ ఈబీసీకి అనమాట. దీనికి 12, బీసీకి వచ్చేసి 8, అలా మనకి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 7 అయితే ఇచ్చారు. అలా మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్ అనమాట. ఔట్ ఆఫ్ టోటల్ వేకెన్సీలో 10 వేకెన్సీ అయితే ఉమెన్స్‌కి అయితే వెళ్తుంది. అలా మనకి 4, దీంట్లో 0, దీంట్లో 4, అలా మనకి దీంట్లో 3, దీంట్లో 2 అయితే ఉన్నదనమాట. అలాగే మనకి నెక్స్ట్ మనకి దీని యొక్క క్వాలిఫికేషన్ మిగతా ఇవన్నీ గాని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా గమనించినట్లయితే దీనికి మనకు బోత్ నేషనాలిటీ అనేది మీకు బేసిక్ వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఈ క్యాండిడేట్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎక్స్ క్యాడెట్ మనకి అసిస్టెంట్ కనుక చూసుకుంటే బేసిక్‌గా వీళ్ళు ఇండియా అయితే వాళ్ళు అప్లై చేశారు. అండ్ ఇంకోటి క్యాడర్ అసిస్టెంట్ అంటే మీరు కంగారు పడకండి. ఇదేదో డిఫెన్స్ తాలూకు పోస్ట్ లేదంటే మీకు డిఫెన్స్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలని అనుకుంటారేమో. సో, అలాంటివైతే ఏమీ అవసరం లేదనమాట. బేసిక్‌గా మీకు ఇండియాలోనే ఉంటే గనక మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కని చూసుకుంటే వీరు బేసిక్‌గా మనకేంటంటే 37 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. 18 ఇయర్స్ నుంచి. అలాగే మనకి ఎవరికి ఈడబ్ల్యూఎస్‌కి, అన్‌రిజర్వ్డ్‌కి మేల్‌కి అనమాట. ఫీమేల్‌కి వచ్చేసి మనకి 40 ఇయర్స్ ఇచ్చారు. బీసీ, ఈబీసీకి వచ్చేసరికి 40 ఇయర్స్ అయితే ఇవ్వడమే జరిగింది. ఎస్సీ, ఎస్టీకి వచ్చేసరికి 42 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అలాగే మీకేంటంటే ఎవ్రీ కేటగిరీకి వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నదనేసి బేసిక్‌గా చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చూసుకుంటే బేసిక్‌గా వీళ్ళు ఏమడుగుతున్నారంటే మీ దగ్గర ఎనీ గ్రాడ్యుయేట్ అనేది ఉండాలి. అంతే, అంతకు మించి ఇంకెటువంటి క్వాలిఫికేషన్ అనేది అడగట్లేదు. అలాగే మీకేంటంటే డిప్లొమా గాని లేదంటే సర్టిఫికేట్ ఆఫ్ అట్‌లీస్ట్ 6 మంత్స్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే మనకి కంప్యూటర్ రిలేటెడ్ మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇన్‌కేస్ మీ క్వాలిఫికేషన్‌లో గనక ఆ యొక్క కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ లేకపోతే గనక నియర్లీ 6 మంత్స్ అని మీకు సర్టిఫికేట్ ఉంటే మోర్ బెనిఫిట్ అనేది ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రిఫర్డ్ దగ్గరికొచ్చేసరికి ఎవరైతే టీఏలోని మినిమమ్ 2 ఇయర్స్ పీరియడ్‌లో చేసుంటే గనక మనకి ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి మీకు ప్రిఫర్ అనేది చేస్తామని చెప్తున్నారు. కాకపోతే దీనికి ఏ ఏ ఒక్క క్యాండిడేట్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అంటే మీకు మీ దగ్గర లైక్ ఏంటంటే మీరు ఆల్రెడీ మీకు డిఫెన్స్‌లో చేస్తుంటే గనక బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒకవేళ లేకపోతే కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అలాగే మనకి నెక్స్ట్ డీటెయిల్స్ గాని చూసుకున్నట్లయితే దీనికి మన సెలక్షన్ ప్రాసెసెస్ ఇలాంటివన్నీ
చూసుకున్నట్లయితే బేసిక్‌గా మనకి దీనికొచ్చేసరికి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. అతని యొక్క సీపీటీ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు. రిటన్ టెస్ట్ వచ్చేసి మీకేంటంటే బేసిక్‌గా మీకు మార్క్స్ వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్, ప్రైమరీ టెస్ట్ వచ్చేసి 40% పాస్ అవ్వాలి. రిటన్ టెస్ట్ వచ్చేసరికి 40% పాస్ అవ్వాలి. అలాగే మనకి సీపీటీ వచ్చేసరికి 40% పాస్ అవ్వాలి. మనకి ఇంటర్వ్యూ వచ్చేసరికి 30% ఉంది. బేసిక్‌గా పాస్ అవ్వాలని చెప్తున్నారు. అలాగే దీని యొక్క ఫీజు గాని చూసుకుంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 1500, ఎస్సీ, ఎస్టీ, లోకల్ మోటార్ డిజేబుల్డ్‌కి వచ్చేసి రూ. 750 అనేది ఫీ అనేది చెప్పడం జరిగింది. సెంటర్స్ అనేవి వీళ్ళేంటంటే మీకు తర్వాత ఏంటంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తామనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట. అండ్ దాని తర్వాత మనం ఏంటంటే ఎలా అప్లై చేయాలి, అలా మనకి సెలక్షన్ ప్రాసెస్‌లో మనకి సిలబస్ ఇవన్నీ గాని చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి. మనకి సిలబస్ ఇవన్నీ గాని చూసుకుంటే ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసరికి మనకి టోటల్‌గా 50 మార్క్స్ అయితే ఉంటుంది. 50 క్వెషన్స్ అయితే ఉంటుంది. మనకి మినిమమ్ మనకి 20 క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే అంటున్నారు. 60 మినిట్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్‌నెస్ అయితే ఉంటుంది. మనకి అదర్ మనకి రిటన్ టెస్ట్ ఇది వచ్చేసి మనకి జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అలా మనకి మెయిన్ రిటన్ టెస్ట్ గాని చూసుకుంటే 100 మార్క్స్ ఉంటుంది. 100 క్వెషన్స్ అయితే ఉంటుంది. మినిమమ్ 40 మార్క్స్ అనేది పాస్ అవ్వాలి. 90 మినిట్స్ అనేది ఉంటదని చెప్తున్నారు. సీపీటీ వచ్చేసరికి మీకేంటంటే 50 మార్క్స్ అయితే ఉంటుంది. అలా మనకి 20 మార్క్స్ అనేది వస్తే పాస్ అయితే అయిపోద్ది అంటున్నారు. అలా మరి 30 మినిట్స్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి మీకు 100 మార్క్స్ అయితే 10 మార్క్స్ అయితే ఉంటుంది. మినిమమ్ 3 మార్క్స్ అనేది రావాలని చెప్తున్నారు. అలాగే మీకు ఏంటంటే 1/4 అనేది మీకు రాంగ్ ఆన్సర్ కింద మీకు కన్సిడర్ చేస్తామనేసి బేసిక్‌గా చెప్పడం అనేది అనమాట. ఓకేనా. అండ్ దీని యొక్క సిలబస్ కూడా మీకు ఏంటంటే వీళ్ళు అవ్వడమే జరిగింది. అండ్ ఇంకోటి ఈ యొక్క మీకు అప్లై లింక్ అలాగే పీడిఎఫ్ లింక్ ఇవన్నీ మన కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మన యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఆ యొక్క వెబ్సైట్ డౌన్‌లో మీకు ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అలాగే మీకు పీడిఎఫ్ లింక్, అప్లై లింక్ అనేది ఉంటదనమాట. సో, దాంట్లో ఓపెన్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలనమాట. ఓకేనా. అయితే దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇవన్నీ గాని చూసుకుంటే ఇదొచ్చేసి మనకేంటంటే 28/7 అయితే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయితే అవుతుందని చెప్తున్నారు. లాస్ట్ డేట్‌కొచ్చేసి మనకి 27/8 అని మనకి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. పేమెంట్ వచ్చి మనకి 38 అయితే మనకి పేమెంట్ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి పాట్నా, హైకోర్ట్ ఆఫ్ పాట్నా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. దీనికి బోత్ ఏపీ అండ్ టీజీ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంగారైతే పడకండి. అండ్ ఇంకోటి దీనికి మనకి ట్రాన్స్‌ఫర్ అవుతదా? అవ్వదా? అనేసి ఆ పాయింట్ అయితే నేను పీడిఎఫ్‌లో అనేది ఎతికాను. ఎక్కడ కనిపించలేదు. సో, ఇన్ కేస్ ఎవరికైనా ఆ పాయింట్ అనేది ఒకళ్ళకి కనిపిస్తే గనక కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి కూడా యూజ్ అయితే అవుతాదనమాట. ఓకేనా. సో, వీడియోతో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.